హాయ్ అండి, నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో మీ అందరి కోసం కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. శీతాకాలంలో ఎక్కువగా దొరికే కాయగూరల్లో కాలీఫ్లవర్ ఒకటి. ఈ కర్రీకి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఉప్పేసి ఈ ముక్కలను అందులో వేసి ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కాలీఫ్లవర్ను కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా మీకు తెలిసిందే అండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించుకుందాం. ముక్కలను వేపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. 2 నుంచి 3 నిమిషాలు వేగనిద్దాం. కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. నూనె ఇలా పైకి కనిపిస్తే ఉల్లిపాయలు బాగా వేగినట్టండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ఇప్పుడు కాలీఫ్లవర్ని కూడా వేసి బాగా వేయించుకుందాం. కాలీఫ్లవర్లో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల కాలీఫ్లవర్ వేసుకుని మూత పెట్టుకుంటే కాలీఫ్లవర్ ఉడికిపోతుంది. వాటర్ వేయవలసిన పని లేదు. మూత పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే వేగిపోతుంది. కాలీఫ్లవర్ కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టుకుందాం. చూడండి కర్రీలోకి వాటర్ ఎలా వచ్చిందో. కర్రీ దగ్గరికి అయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాలు వేగనిచ్చుకుందాం. కాలీఫ్లవర్ తాజాగా కనిపిస్తే చాలండి, వెంటనే తీసుకుంటాను నేను. కొన్ని కాయగూరలు కాలాన్ని బట్టి దొరుకుతాయండి. అప్పుడే కదా మనం తీసుకోవాలి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాలీఫ్లవర్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువ పోషకాలు, తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలీఫ్లవర్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగు మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంత ఆరోగ్యం ఉన్న కాలీఫ్లవర్ని అయితే తెచ్చుకొని వండుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని బౌల్లో అయితే వేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అండి. ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని వేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ మీకోసం. థ్యాంక్ యూ.